హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఇదిగోండి, నేను ఈరోజు తోటకూర పొడి కూర చేస్తున్నాను. తోటకూర వేపుడు చాలా బాగుంటుందండి. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. అందరూ తోటకూర ఇష్టపడరు కదా, ఇలా చేసుకుంటే చక్కగా రోటీలోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చూపిస్తున్నాను. ముందు తోటకూర కడిగి శుభ్రంగా అలా కడుక్కొని ముక్కలు చేసి పెట్టుకోండి. అదిగోండి, సన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని చక్కగా రెడీగా ఉంచుకోండి. తర్వాత పల్లీలు, దానిలోకి పొడి కోసం పల్లీలు వేయించుకోవాలి. బాగా పల్లీలు వేయించుకోండి చక్కగా. పల్లీలు వేగితేనే టేస్ట్ ఉంటుందండి. తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, 6 ఎండుమిర్చి వేసాను నేను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. కారం ఎండుమిర్చిని చూసుకొని మీరు తినే విధంగా. నేనైతే 6 వేసాను. అది చూడండి, 3 కట్టలు తీసుకున్నాను తోటకూర, దానికి సరిపడా వేసాను అనమాట. అవన్నీ మిక్సీ వేసి కొంచెం 2 స్పూన్లు వేయించిన శనగపప్పు కూడా వేసాను. మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. రెడీగా ఉంచుకుంటే పొడి వేసుకొని తర్వాత అది చూడండి, మిక్సీ పట్టుకొని పొడి చేసుకున్నాను. కర్రీ మాత్రం చాలా బాగుందండి వేపుడు. మీరు కూడా ట్రై చేయండి. అది స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసాను. తర్వాత పచ్చిపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు వేసి తాలింపు వేసాను. అదిగోండి, కొంచెం 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డని కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగాక, తాలింపు వేగాక వెల్లుల్లిపాయలు ఒక 6 రెబ్బలు కొట్టేసాను. మీరు కూడా వెల్లుల్లిపాయలు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. నేను ఎక్కువ వేసాను, మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. వెల్లుల్లిపాయలు నేను ఎక్కువ వాడతాను, ఆరోగ్యానికి మంచిది. మంచి కూరకు కూడా టేస్ట్ వస్తుంది వెల్లుల్లిపాయలు వేస్తే. ఏ కర్రీలో నేను ఎక్కువ వేస్తాను. అది కరివేపాకు వేసి తాలింపు బాగా వేగనివ్వాలి. తాలింపు వాసన బట్టి ఆ ఇంటి ఇల్లాలు ఎంత బాగా వండుద్దో చెప్పగలుగుతారంట మా అమ్మ చెప్పేది. నిజంగా అండి, తాలింపు అంత టేస్ట్ ఉండాలి. మంచిగా వేగితే మంచి సువాసన వస్తుంది, మంచి వాసన. అది ఉల్లిపాయలు కట్ చేసి అవి కూడా వేసాను. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా చక్కగా వేగాక మనం పక్కన పెట్టుకున్నాం కదా తోటకూర, అది వేసేసుకోవాలి. తోటకూర నీళ్లు లేకుండా చిల్లుల గిన్నెలో వేసుకోండి. చక్కగా నీళ్ళంతా ఒడుస్తుంది. మనం ఇది రెడీ చేసుకునేసరికి అది బాగా పొడి పొడిగా అవుద్ది. అప్పుడు మనం వేసుకుంటే వాటర్ తక్కువ ఉండి తొందరగా వేగిపోద్ది తోటకూర. చూడండి, అది బ్రౌన్ కలర్లో వచ్చింది. కొంచెం పసుపు వేసాను. చక్కగా వేగినాయి చూడండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదా తోటకూర, అదిగోండి తోటకూర వేసి కొంచెం సరిపడినంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. సాల్ట్ కూడా వేస్తాను చూడండి. వాటర్ లేకుండా చిన్నగా వేయించాలి. అలా అసలు ఉండదు వాటరు. ఒకవేళ ఉన్నా కానీ మనం ఇలా మగ్గ పెడితే మూత పెట్టకూడదండి. మూత పెడితే వాటర్ వచ్చేస్తాయి. మూత పెట్టకుండా వేయించాలి పొడి కూరకి. అదిగోండి, సరిపడినంత ఉప్పేసి ఇంకా వేయించుకోవడమే. చక్కగా ఉడిపోయాక మనం రెడీగా పెట్టుకున్న పొడి వేసేసుకోవడమే. అది చూడండి, వాటర్ లెవెల్ నేను చూపిస్తున్నాను చూడండి. చక్కగా వచ్చింది కర్రీ. మీరు కూడా ఇలా చేసుకోండి. అదిగోండి, ఎగిపోయింది చూడండి. వాటర్ అస్సలు లేదండి. మూత పెడితేనే వాటర్, మూత పెట్టకుండా వేయించుకోవాలి. పొడి కూర కాబట్టి పొడి పొడిగా ఉండాలని మనం ఇలా చేసుకుంటాం అన్నమాట. పులుసు కూర అట్లా ఇష్టపడం కాబట్టి ఇలా చేసుకోవటం. దీనికి కూడా మనం ఏమి ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు. అదిగోండి, అంతా వేగిపోయాక పొడి పక్కన పెట్టుకున్నాం కదా, అదే కలుపుకోవడమే. చక్కగా రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఆకుకూరలు ఎక్కువ తినాలి కదా, ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం ఇలా చేసుకుంటే పిల్లలు ఇష్టపడతారు, మనం కూడా తినచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.